ఎల్ఐసి షేర్లు సుమారు 3% తగ్గాయి. ప్రభుత్వం మరోసారి వాటా విక్రయం చేసే అవకాశం ఉందని తెలపడంతో పడిపోయినట్లుగా తెలుస్తుంది. భారత ప్రభుత్వానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మే నాటికి సుమారు 96.5% వాటా ఉంది. ప్రభుత్వం సుమారు 2% వాటాను అమ్మాలని భావిస్తుంది. ఇది జూన్ లేదా జులైలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కు విక్రయించడం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలు సమకూర్చాలనే ఆలోచనలో ఉంది. అయితే ఈ డీల్ నిర్వహణ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, గోల్డ్మాన్ సాక్స్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అండ్ అలాగే బిఎన్పి పరిబాస్ ఎస్ఏ, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ తో కలిసి పనిచేస్తుందని బ్లూబర్గ్ నివేదిక పేర్కొంది. ఎల్ఐసి షేర్ 831 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. టైమింగ్, విక్రయ పరిణామం మీద చర్చలు కొనసాగుతున్నాయని బ్లూంబెర్గ్ నివేదిక తెలిపింది. ఇంతకుముందు 2022 మేలో ప్రభుత్వం ఎల్ఐసిలో 3.5% వాటా విక్రయించింది. అది అప్పట్లో దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఆ సమయంలో షేర్ ధర ఒక్కొక్కటి 949 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద 96.5% వాటా ఉంది. 2022లో లిస్ట్ అయిన తర్వాత సెబీ నిబంధనల ప్రకారం కనీసం 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్స్ ఉండాలి. దానికి 10 సంవత్సరాల గడువు ఇచ్చారు. అంటే 2032 మే వరకు టైం ఉందన్నమాట. రైట్, ఎల్ఐసి షేర్లు సుమారు 3% తగ్గిపోయాయి. ప్రభుత్వం మరోసారి వాటా విక్రయం చేసే అవకాశం ఉందని తెలపడంతో ఇలాంటి పరిణామాలు చూస్తున్నాం మనం. భారత ప్రభుత్వానికి చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మే నాటికి సుమారు 96.5% వాటా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభు గారు. మనం చూస్తున్నాము ఎల్ఐసి షేర్ సుమారు 3% తగ్గినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే టోటల్ గవర్నమెంట్ సంస్థలని దాదాపుగా ప్రైవేట్ పరం చిన్నగా వాళ్ళ ఆస్తి కానీ అదంతా కొంచెం పీపీ అంటే ప్రైవేట్ పార్టిసిపెంట్ వాళ్ళ లాగా పీపీపీ లాగా సో ఎక్కువ ఇదవుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో చూసారు మీరు, రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి కొంత వరకు ఇచ్చేసి వాళ్ళు మెయింటైన్ చేసేటట్టుగా, టోల్ ట్యాక్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఓన్లీ గవర్నెన్సే తప్ప మిగతాది ఇది మెయింటెనెన్స్, ఇవన్నీ అసెట్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఎక్కువ ఆస్తులు అమ్మేసి అంటే విక్రయించి దాన్ని డెవలప్మెంట్ కి ఉపయోగించాలని ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న సంస్థలు కొన్ని మూవ్మెంట్ కావు. ఇప్పుడు ఇది 900కి ఇచ్చారు, 900 చిల్లరకి ఇచ్చారు. అప్పుడు అసలు మూవ్మెంటే లేదు ఎల్ఐసిది. మరి ఎల్ఐసి చూస్తేనేమో ఇప్పుడు గవర్నమెంట్ కి ఎప్పుడు చూసినా ఆపత్కాలం ముందు ఎల్ఐసి మంచి సపోర్ట్ ఇస్తుంది. పలానా టైంలో మార్కెట్ పడుతున్నప్పుడు బాగా కొనమంటే అదానీ షేర్లప్పుడు కానీ వాళ్ళు విపరీతంగా కొన్నారు. గవర్నమెంట్ చెప్పంగానే భయంకరంగా విపరీతంగా కొన్నారు. తర్వాత నష్టపోయారు. తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఎప్పుడు చూసుకున్నా ప్రాఫిటే కాబట్టి మళ్ళీ మంచి ప్రాఫిట్ లోనే వచ్చారు వాళ్ళు. అంటే ఓవరాల్ గా చూస్తే ప్రైవేట్ పరం చిన్నగా, గవర్నమెంట్ పరం అంతా ప్రైవేట్ పరం అవుతుంది లెక్క. ఇట్లాంటివన్నీ చిన్నగా ఇది చేసుకొని ఓన్లీ అంటే గవర్నెన్స్ ఉంచుకోవాలి, మిగతాదంతా ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశం ఉన్నట్టుంది. అందుకనే చిన్నగా విక్రయిస్తున్నారు. ఇప్పుడు అంతకు ముందు 21,000 crores అన్నట్టు, ఇప్పుడు 2020లో మీరు చెప్పినట్టు 21,000 కోట్లు అప్పుడు చేశారు. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా 4% లో మళ్ళీ ఒక 2%. అంటే ఇక చిన్నగా ఇంకా తర్వాత 1%. అంటే అంతా కూడా ఒకేసారి చేయకూడదు కాబట్టి పార్ట్ గా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నష్టపోయింటారు. ఇప్పుడు ఎక్కువ ఎల్ఐసి ఏజెంట్లే దీంట్లో ఎక్కువ మంది నష్టపోయారు. ఎందుకంటే ఏజెంట్లకి ఎక్కువ వచ్చింది. దీని 5,000 అవుద్ది, 6,000 అవుద్ది, విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఎప్పుడు చేయని షేర్ మార్కెట్ ఎప్పుడు చూడని ఎల్ఐసి ఏజెంట్లు కూడా విపరీతంగా అకౌంట్లు ఓపెన్ చేసి తర్వాత ఒక్క షేర్ కూడా కొనకుండా ఓన్లీ ఎల్ఐసి షేర్ చేసి ఇప్పుడు దాకా ఇంకా ఆశ పెట్టుకుని ఉన్నారు. దానికి 5,000 అవుతుంది, 6,000 అవుతుంది, పెరిగితే మాకు మంచి డబ్బులు వస్తాయని. కానీ ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ఇచ్చేస్తుంటే అది కిందకి తగ్గిపోతా ఉంది. ఇంకా గవర్నమెంటే బయటకు వచ్చేస్తుంటే ఇంకా వీళ్ళు ఏజెంట్స్ అనే ఏముంటారు. సో డెఫినెట్ గా అది కొంచెం నిరాశ పరిస్థితి అనుకోవచ్చు ఒక రకంగా.
ఐపీఓ రేట్ కంటే అసలు ముందుకే రాలేదు. ఒక రకంగా చూస్తే జస్ట్ ఒక స్వింగ్ ట్రేడ్ లాగా ఎప్పుడో ఒక్కసారి వచ్చి మళ్ళీ వెనక్కి పడిపోయింది. సో అది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇన్వెస్టర్స్ అందరికి కూడా. ఎల్ఐసి మీద ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. సో పైకి రాలేదు. ఎక్కువ మంది కూడా ఈ షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఐపీఓ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా నష్టపోయారు ఒక రకంగా చూస్తే. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆశ పెట్టుకుని నిరాశ మిగిలింది. ఎల్ఐసి ఏజెంట్లకు అందరికీ నిరాశ మిగిలింది అనుకోవచ్చు. ఒక రకంగా ఎక్కువ వాళ్లే అప్లై చేశారు, వాళ్లే ఇది చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అట్లా తీసుకొచ్చి పెట్టుకున్నారు దాంట్లో ఏమన్నా పెరుగుద్దని. ఎందుకంటే సొంత ఎల్ఐసి అంటే మాది అనుకుంటారు కదా వాళ్ళు కూడా. సో దాని అనుగుణంగా పెట్టుకుంటే అది పెరగపోయేదానికి బాగా ఇదయ్యారు. సో మెయిన్ అదే అన్నమాట. సో ప్రభు గారు, ఇప్పుడు 2022లో లిస్ట్ అయిన తర్వాత సెబీ నిబంధనల ప్రకారం 25% పబ్లిక్ షేర్ గా ఉండాలి అన్నట్టుగా ఒక రూల్ అయితే ఉంది. అది 2032 వరకు అది ఉంది, దానికి టైం ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు టైం ఉన్నా గానీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నప్పుడు దీపం నుంచి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం చిన్న చిన్నగా ఒకేసారి, అంటే 4% ఉన్నది ఒకేసారి చేయట్లేదు కదా. అంతకుముందు కొంచెం చేశారు, ఇప్పుడు ఒక 2%, తర్వాత మళ్ళీ ఇంకొక 1%, అట్లా చిన్న చిన్నగా విక్రయించేసి ప్రైవేట్ పరం చేస్తే ఒక రకంగా. ఇప్పుడు ప్రైవేట్ పరం చేసిన తర్వాత చాలా కంపెనీలు కూడా పరిగెడుతున్నాయి, దౌడు తీస్తున్నాయి, గుర్రంలాగా పరిగెడుతున్నాయి. సో గవర్నమెంట్ పరంగా ఉన్న కంపెనీలు కొన్ని అట్లానే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్నాయి. ఇది ఒక రకంగా మంచిదే కదా. ఇప్పుడు రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ రేపొద్దున ఎల్ఐసి 5,000 అనుకోండి, ఎంత ఉపయోగం. సో డెఫినెట్ గా ఇది ఒక రకంగా మంచి తరుణం అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఉండొచ్చు, ఇన్వెస్టర్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు, ఉండొచ్చు. యాక్చువల్గా ఇట్స్ అండర్ వాల్యూ ఉంది ఎల్ఐసి కూడా మూవ్మెంట్. ఎందుకంటే పెరగాల్సింది, ఎంతో పైకి రావాల్సింది ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంత పర్సెంట్, మేబీ 1% ఉంచుకున్నా, సో డెఫినెట్ గా ప్రైవేట్ పరం అయినప్పుడు ఎక్కువ మూవ్మెంట్స్ వస్తాయి కాబట్టి తర్వాత కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నది అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మూవ్మెంట్ లేదు, ఇక నుంచి మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఒక రకంగా కనపడుతున్నాయి. అది మంచి తరుణం. అది ఇన్వెస్టర్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు, దాంట్లో ఉండటం మంచిది. గవర్నమెంటే వస్తుంది, మేము బయటకు వచ్చేసారి ఎట్లా అనేది అనుకోకుండా ఇప్పటి నుంచి అనుకుంటే డెఫినెట్ గా ఒక దారి కనపడే అవకాశాలు ఉన్నాయి. పైకి ఆ ఎల్ఐసి షేర్ కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో